అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? యనమల శైలజ గారు రచించిన 'కనివిప్పు' అనే కథను విందామా? ప్లీజ్ నాన్న ప్లీజ్ అంటూ చిన్న పిల్లాడిలా మరీ బ్రతిమలాడుతున్నాడు నా ఏకైక సంతానం సమీర్. ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయినా కూడా ప్రస్తుత కాలం పోకడలకు పోకుండా తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఇస్తూ వారి పట్ల అంకిత భావం కలిగిన మరో శ్రవణ కుమారుడిలా ఉంటాడు. సెమిస్టర్ ఎగ్జామ్స్ మరో 2 రోజుల్లో ముగుస్తున్నాయని, తర్వాత వచ్చే సెలవుల్లో ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా వారం రోజులు టూర్ వెళ్ళాలని వాళ్ళ ప్లాన్. దగ్గరలోని ట్రెక్కింగ్ ప్రదేశాలైతే బాగుంటాయని ఫ్రెండ్స్ అందరి ఏకగ్రీవ తీర్మానమట. దాని గురించి అనుమతి కోసం 2 రోజులుగా నా వెంట పడుతున్నాడు. ఆఫీస్ నుండి ఇలా వచ్చానో లేదో ఇదిగో మొదలుపెట్టాడిప్పుడు. ఈ తరం పిల్లలు ఒక్కొక్కరు ఒక తరహాలో ఉంటారు. బర్త్‌డే పార్టీలని, పబ్‌లకు వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రగ్స్ ఒకటేమిటి రకరకాల విపరీత ధోరణిలు. అలా అని అందరినీ ఒకే తాటిపైకి చేర్చలేము. కానీ పిల్లలే కదా అని వదిలేస్తే మన పరిధి దాటిపోతారేమో అని నా భయం. అందుకే సమీర్ విషయంలో నేను అంతగా ఆలోచిస్తాను. వాడి సరదాలకి అడ్డుపడాలని కాదు గానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అని ముందు జాగ్రత్త నాది. ప్లీజ్ నాన్నా మళ్ళీ అడుగుతున్నాడు ఇంకాస్త దగ్గరగా వచ్చి. చూద్దాం ఆఖరి పరీక్ష కదా అని లైట్ తీసుకోకుండా ఎగ్జామ్ బాగా రాసేలా చదువు మీద దృష్టి పెట్టు. మిగతావన్నీ తర్వాత. ఇంకా టైం ఉంది కదా అని గదమాయించి పంపించేశాను అక్కడి నుంచి. వాడు అలా అడుగుతుంటే ఒకింత గర్వంగానూ ఉంది మరి. ఎందుకంటే స్నేహితులు చెబుతూ ఉంటారు వాళ్ళ పిల్లల గురించి అసలు తమ మాట వినరు, అన్నింటికీ ఎదురు సమాధానం చెబుతారు అని. కానీ సమీర్ వాళ్ళందరికీ వ్యతిరేకం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి అని నాలో నేను మురిసిపోతున్నాను. ఇంతలో పక్కనే కాఫీ కప్‌తో మా ఆవిడ రమ మెల్లగా దగ్గరికి వచ్చి కప్పు చేతికందిస్తూ ఏదో సణుగుతూ ఉంది. అర్థం కానట్లు చూశాను. మళ్ళీ ఏదో సణగడం. ఏమిటి? అన్నాను కాస్త గంభీరంగా. పాపమండి. వారం రోజులుగా పదే అడుగుతున్నాడు వాడు. ఈ ఒక్కసారికి పంపిద్దామండి కొడుకు తరపున వకాల్తా పుచ్చుకుంది. పిల్లలు అమ్మ దగ్గర ఉన్నంత చనువుగా నాన్నతో ఉండలేరు కదా! అందుకే ఈ అప్లికేషన్ వాడు ముందు అమ్మకి పెట్టుకున్నాడు అనుకున్నాను. సమీర్ ఎప్పుడూ చెడు సహవాసం బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని రమ్మతో నేను తరచూ చెబుతూ ఉంటాను. అందుకేనేమో ఈ వారం రోజుల్లో తను ఏ రోజు నన్ను అడిగే ధైర్యం చేయలేదు. కానీ ఇప్పుడు అడిగింది కూసింత భయంగానే. సమీర్‌కి చెప్పిందే రమకి కూడా చెప్పాను కాస్త ఘాటుగా. చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా! ముందైతే వాడిని పరీక్ష బాగా రాయమను. షికార్లు తర్వాత అంటూ పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని సీరియస్‌గా నా దృష్టిని ఫోన్ వైపు మళ్లించాను. తను మారు మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. రమ లోపలికి వెళ్ళగానే ఫోన్ పక్కనే పెట్టేసి ఆలోచిస్తున్నాను. వారం రోజులు కదా! ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళ గ్రూప్‌లో. ఏమని చెప్పాలి? పంపిస్తే ఎలా? వద్దంటే ఏమవుతుంది? పలు రకాల సందేహాలు. ఎందుకో వెంటనే మా నాన్న గుర్తుకొచ్చాడు. ఆయనైతే ఎలాంటి నిర్ణయం తీసుకునేవాడు ఇలాంటి సందర్భాల్లో అనుకున్నా. ఒక్కసారిగా బాల్యం తాలూకు జ్ఞాపకాలు తొంతరలు చుట్టుముట్టాయి. మాది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు. చిన్న కుటుంబం. ఇంట్లో నాకు, తమ్ముడికి అమ్మంటే చనువు, నాన్నంటే చచ్చంత భయం. అలా అని నాన్నేమి చండాషడుసుండు కాదు. మమ్మల్ని క్రమశిక్షణగా పెట్టడానికి కాస్త కటువుతనం ప్రదర్శించేవాడు అంతే. కానీ మేమేం తక్కువ కాదన్నట్లు ఇద్దరం బాగానే విసిగించేవాళ్ళం. చిన్నతనంలో నేను చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. దశల వారీగా అన్నీ గుర్తుకు వచ్చాయి. నాకు 7 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింటి పిల్లలని కొట్టడం, నాన్నతో బడిత పూజ. 10 ఏళ్ల వయసులో నాన్నకి తెలియకుండా అమ్మ ఇచ్చిన డబ్బులు సరిపోవు అన్నట్లు నాన్న జేబు నుంచి కొట్టేసి మరీ సినిమా చూసి రావడం. ఆ తర్వాత నాన్న చేతిలో వీపు విమానం మోత. 12 ఏళ్ల వయసులో ఇంట్లో చెప్పకుండా స్కూల్ నుంచి సాయంత్రం సరాసరి ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళడం. అర్ధరాత్రి తర్వాత కానీ ఆచూకీ తెలుసుకొని ఏమీ అనకుండా వదిలేశారని హమ్మయ్య అనుకునేసరికి తెల్లవారగానే కోటింగ్ పెండింగ్ ఎందుకు అనుకొని కానిచ్చేయడం. 15 ఏళ్ల వయసులో ప్రేమ వ్యవహారం. క్లాస్మేట్ సుందరికి ప్రపోజ్ చేసి తన కోసం తిరుగుతూ చదువు అట్టకెక్కించడం. నాన్న నా చెంప చెళ్ళుమనించడం. ఇంటర్‌లో స్నేహితులతో గొడవ. ఎంత జాగ్రత్త పడినా ఆ విషయాలు ఇంటికి రావడం. కాకపోతే నేను పెద్దవాడినైపోయాననుకున్నారో, లేక వయసు పెరిగి కొద్దీ శరీరం మొద్దుబారి పోతుందని అనుకున్నారో తెలీదు గానీ, ఈసారి దేహశుద్ధి జరగలేదు.
కూర్చోబెట్టి చెప్పారు మంచి, చెడు అంటూ. కానీ అన్నీ పెడచెవిన పెట్టడమే నా పని. నేను డిగ్రీలో ఉండగానే చిన్న ప్రేగు క్యాన్సర్‌తో పోరాడి అమ్మ కన్నుమూసింది. అమ్మ పోయినప్పటి నుండి నాన్నే అమ్మ పాత్ర కూడా పోషించారు. తన సుఖ సంతోషాలను వదులుకొని ఇంటి పనులు, వ్యవసాయ పనులు అంటూ చాలా కష్టపడ్డారు. మొత్తానికి ఒక సంవత్సరం ఆలస్యంగా డిగ్రీ పూర్తి చేశాను. ఆ తర్వాత పై చదువులకు నాన్న నన్ను అమెరికా పంపించారు. ఆ రోజుల్లో విదేశాల్లో విద్య అంటే అతి తక్కువ మందికి మాత్రమే దొరికిన అదృష్టం. అలాంటిది నాన్న పొదుపు చేసి కూడబెట్టిన డబ్బులకి మరి కాస్త అప్పు జతచేసి మరి నన్ను పంపించారు. చదువు పూర్తి అయ్యాక అక్కడే ఒక ఫార్మా కంపెనీలో చేరి కొన్నాళ్ళు పనిచేసి తర్వాత ఇండియాకి షిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు అదే కంపెనీకి సంబంధించిన అన్ని బ్రాంచ్‌లకి హెడ్‌గా వ్యవహరిస్తున్నాను. పూణే కేంద్రంగా. తమ్ముడు కూడా మంచి ఉద్యోగం సంపాదించి ఇప్పుడు భార్య బిడ్డలతో జర్మనీలో ఉంటున్నాడు. చిన్నప్పటి నుండి నాన్నని కష్టపెట్టిన తీరుకి ఆయన కోపంతో మమ్మల్ని గాలికి వదిలి వేయకుండా ఎంతో సహనంతో కొవ్వొత్తిలా తను కాలిపోతూ మా జీవితాలలో వెలుగులు పూయించారు. నేను అమెరికాలో ఉండగానే రమతో నాకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళయ్యాక ఉద్యోగరీత్యా పూణేకే మకాం మార్చాం. ఆ తర్వాత 3 నెలలకే నాన్న తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టారు. కారణాలంటే చాలానే ఉన్నాయి. కడదాకా తోడు ఉంటుంది అనుకున్న అమ్మ సగం సగం దూరమే కలిసి ప్రయాణం చేసి అర్ధాంతరంగా నిష్క్రమించడంతో మానసికంగా చాలా కృంగిపోయారు. దానికి తోడు ఇంటి బాగోగులు, పని ఒత్తిడి అన్నీ వేరేసి కుడి కాళ్ళకి పక్షవాతం వచ్చి లేవలేని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను చూసి రమ మాట్లాడిన తీరు నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. అసలే మీకు ఆఫీస్‌లో విరామం లేని పని ఉంటుంది. నేను ఇంట్లో ఖాళీగానే ఉంటాను కదా! మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాను లెండి. మీరు ధైర్యంగా ఉండండి అంది. ఇంతగా అర్థం చేసుకునే భార్య దొరికినందుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఆ భగవంతుడికి. కానీ కొత్తగా పెళ్ళయి గంపెడంత ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన రమకి ఎందుకు కష్టం కలిగించాలి అనిపించింది. చేసేదేమీ లేక నాన్నని సొంతూరికి తీసుకెళ్ళాను. అక్కడైతే బంధువులంతా ఉంటారు. రోజూ అందరితో మాట్లాడుతూ ఉంటే తనకి కాస్త ఊరటగా ఉంటుంది అనుకొని ఒక వారం రోజులు అక్కడే ఉండి పని మనిషిని, వంట మనిషిని, ఒక ఆయని కుదిర్చి అన్నీ సక్రమంగా సమకూర్చానన్న ఆత్మ సంతృప్తితో తిరిగి వచ్చేశాను. స్నానం చేశారా? భోజనం వడ్డించమంటారా? ఏమిటండి ఈరోజు టీవీ కూడా చూడకుండా దీర్ఘ ఆలోచనలో ఉన్నారు? అంటూ నా భుజం తట్టి లోపలికి వెళ్తున్న రమని చూసి ఒక్కసారిగా గతం నుండి బయటికి వచ్చాను. అదే పనిగా నాన్న ఎందుకు ఇంతలా గుర్తుకు వస్తున్నాడు? నాకు నేను వేసుకున్న ప్రశ్న. అవును మరి. అమ్మ మనకి గోరుముద్దలు తినిపించి ఎంత ప్రేమగా చూసుకున్నా గానీ, ఎప్పుడూ మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం తనకంటే ఉన్నత స్థానంలో ఉండాలని, ఆ దిశగా మనం గమ్యం చేరే వరకు మనల్ని భయపెడుతూ, ఆడుతూ, కొడుతూ, సముదాయిస్తూ మన భవిష్యత్తు పునాదులు వేసేది నాన్నే కదా మరి! ఆ రోజుల్లో మా ప్రవర్తన తీరుకి నాన్న విసిగిపోయి, అన్నీ మా ఇష్టానికి వదిలేసి ఉండి ఉంటే, ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదో అని తలుచుకుంటే చాలు ఒళ్ళు గగ్గోర్పొడుస్తుంది. బాల్యంలో నాన్న అంటే భయం, గౌరవం ఉన్నప్పటికీ, నేను ఏ రోజు ఏ విషయంలోనూ సమీర్ తరహాలో ఆయన అనుమతి కోసం ఎదురు చూడలేదు. కాకపోతే దండిస్తారేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు నాన్న నన్ను చూసి భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఆయన ఏదైనా చెబుతున్నప్పుడు ప్రతిసారి మీకేమి తెలియదు ఊరుకోండి అంటుంటాను. అందుకేనేమో ఊర్లో ఒంటరిగా వదిలేసి వచ్చినా కూడా నిస్సహాయంగా మారు మాట్లాడకుండా ఉన్నారు పాపం. నిజానికి ఆయనకేమీ తెలియకుండానే నేను ఇంత వాడినయ్యానా? కాదు కదా! నాలో చిన్న పశ్చాత్తాపం. కానీ సమీర్ విషయంలో అలా జరగట్లేదు. ఇంజినీరింగ్ చదువుతున్నా ఏ రోజు కూడా నా అనుమతి లేకుండా ఏ పని చేయడు. అందుకే ఇప్పుడు తన టూర్ కోసం అంతగా బ్రతిమాలుతున్నాడు. సమీర్ ఆఖరి పరీక్ష రోజు రానే వచ్చింది. ఎగ్జామ్ బాగా రాశాను నాన్న అంటూ ఆనందంగా దగ్గరికి వచ్చాడు. టూర్ గురించి మళ్ళీ నోరు తెరిచి అడగలేదు. ఆరు నూరైనా ఇక నేను ఒప్పుకోను అనుకున్నాడో ఏమో మరి. అయినా వాడికి నా మీద కోపం లేదు. ఇప్పుడు తెలుస్తుంది నాలో లోపమేంటో. ఒక కొడుకుగా మా నాన్నని చాలా ఇబ్బంది పెట్టాను. ఏ రోజు తన మాటకి విలువనిచ్చలేదు. ఒక తండ్రిగా నా కొడుకుని అర్థం చేసుకోలేకపోయాను. వాడు నాకు ఇచ్చే విలువను తెలుసుకోలేకపోతున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది
ఈ రోజుల్లో ఎంతమందికి దొరుకుతుంది నాలాంటి అదృష్టమని? తండ్రి చేతిలో, కొడుకు చేతిలో ఇప్పటికీ గౌరవింపబడడం మామూలు విషయం కాదు. 2 రోజులు బాగా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకున్నాను. సమీర్‌ని, వాళ్ళ ఫ్రెండ్స్‌ని క్షేమంగా వెళ్ళిరండని సెండ్ ఆఫ్ చేసి, అదే రోజు ఊరెళ్ళి మా నాన్నని తీసుకొని పూణేకి తిరిగి వచ్చాను. వచ్చిన కొద్ది రోజులకే నాన్న పూర్తిగా కోలుకున్నారు. 20 సంవత్సరాలుగా మంచం పట్టిన మనిషి సడన్‌గా ఎలా మామూలు మనిషి అయ్యాడు అని తెలిసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అవును మరి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికైనా ఇవ్వగలిగే ఖరీదైన బహుమతి వారి సమయం అని ఎక్కడో చదివాను. ఇప్పుడు నాన్నని చూస్తే నిజమే అనిపిస్తుంది. నాకు నాన్నకి భోజనం వడ్డిస్తుంది రమ. సరదాగా కబుర్లు చెబుతున్నారు నాన్న. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సమీర్ టూర్ ముగించుకొని ఇంటికి వచ్చాడు. తలుపు తెరవగానే అమ్మా నాన్నలని కూడా పట్టించుకోకుండా తాతయ్య అంటూ ఆలింగనం చేసుకున్నాడు. మనవడిని చూడగానే తాత కళ్ళలో ఆనంద బాష్పాలు. మనవడిని మరింత గట్టిగా హత్తుకున్నాడు. పక్కనే చెమర్చిన కళ్ళతో నేను. ఇన్నాళ్లుగా కోల్పోయిన ఆనందం ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. తృప్తిగా అనిపించింది. నిండు కుండల్లా నా కళ్ళల్లో తొణికిసలాడుతున్న కన్నీళ్ళని గమనించినట్లుంది రమ. దగ్గరికి వచ్చి తన చీర కొంగుతో మృదువుగా తుడిచింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.